తాజ్ మహల్ అనే ఒక అద్భుతమైన సమాధి భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది. ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా నిర్మించాడు. తాజ్ మహల్ ఇంకా తాజ్ మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది. ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983 సంవత్సరంలో తాజ్ మహల్ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినది. భారతదేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది. అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది. తెల్లటి పాలరాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం. నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం. ఈ కట్టడం యొక్క నిర్మాణం 1632 సంవత్సరంలో మొదలై 1653లో పూర్తయింది. వేల మంది శిల్పులు, చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు. తాజ్ మహల్ నిర్మాణం అబ్దుల్ కరీం మాముర్ ఖాన్, మక్రమత్ ఖాన్, ఉస్తాద్ అహ్మద్ లాహూరి మొదలైన నిర్మాణ శిల్పుల మండలి యొక్క సార్వభౌమ్య పర్యవేక్షణలో జరిగింది. సాధారణంగా లాహూరి ప్రధాన రూపశిల్పిగా ఎంచబడ్డాడు. 1631 సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది. ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి 14వ సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ విచారంతో నిండిపోయాడు. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ షాజహాన్ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరింది. షాజహాన్ తన భార్య కోరిక సమ్మతించి ఆమె మరణించిన ఒక సంవత్సరం తరువాత 1632 సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్ మహల్కు ఒక ప్రేరణ అని సంప్రదాయంగా చరిత్ర చెబుతుంది. ప్రధాన సమాధి 1648 సంవత్సరంలో పూర్తయింది. చుట్టుప్రక్కల భవనాలు, ఉద్యానవనం 5 సంవత్సరాలకు పూర్తి అయ్యాయి. చక్రవర్తి షాజహాన్ స్వయంగా తాజ్ను ఈ క్రింది మాటలలో వర్ణించాడు. ఇక్కడ దోషి ఆశ్రయాన్ని ఆపేక్షిస్తాడు. క్షమించబడిన వాడిలా పాపం నుండి విముక్తి పొందుతాడు. పాపి ఈ సౌధంలోకి ప్రవేశించాలని కోరుకుంటాడు. అతని గత పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఈ సౌధం వీక్షణ ఒక విచార నిట్టూర్పుని సృష్టిస్తుంది. సూర్య చంద్రులు తమ కన్నీటిని విడుస్తారు. ఈ ప్రపంచంలో ఈ దివ్య కట్టడం నిర్మించబడింది. ఇది సృష్టికర్త యొక్క కీర్తిని ప్రదర్శిస్తుంది. తాజ్ మహల్ పర్షియా నిర్మాణ శాస్త్రం, తొలినాటి మొఘల్ నిర్మాణ శాస్త్రాల యొక్క రూపకల్పనా సంప్రదాయాలతో కలిసి విస్తరించబడింది. దీనికి నిర్దిష్టమైన ప్రేరణ విజయవంతమైన తైమురిడ్, మొఘల్ భవనాలైన గుర్రె అమీర్ సమర్కాండ్లో తక్షణ రాజవంశ పూర్వీకుడు తైమూర్ సమాధి, హుమాయూన్ సమాధి, ఇత్మద్ ఉద్ దౌలా సమాధి కొన్నిసార్లు బేబీ తాజ్గా పిలువబడుతుంది. ఢిల్లీలో ఉన్న షాజహాన్ సొంత జమా మసీదు మొదలైన వాటి నుండి వచ్చింది. తొలినాటి మొఘల్ భవనాలు ప్రధానంగా ఎరుపు ఇసుక రాయితో నిర్మించబడుతుండగా, షాజహాన్ రత్నాలు పొదిగిన తెల్ల పాలరాయి వాడకాన్ని ప్రోత్సహించాడు. ఇతని సంరక్షణలో భవనాలు పవిత్రతలో నూతన స్థాయిని చేరాయి. ఈ కట్టడం యొక్క ప్రధాన ఆకర్షణ సమాధి. ఈ పెద్ద తెల్ల పాలరాయి నిర్మాణం ఒక చతురస్ర పునాది మట్టం మీద ఒక సమవిభక్త సున్నాగా భవనంగా ఉంటూ ఇవాన్తోనూ ఒక వంపు ఆకార ప్రవేశ ద్వారం ఇంకా కప్పుపైన ఒక పెద్ద గోపురం, ఫినియల్తో ఉంటుంది. చాలా మొఘల్ సమాధులలాగే ఇది కూడా తన ప్రాథమిక అంశాలను పర్షియా మూలాలు కలిగి ఉంది. ఆధారణంగా ఉంటూ పొడవుగా ఉన్న 4 వైపుల యొక్క ప్రతి వైపు సుమారు 55 మీటర్లతో ఒక అసమాన అష్టభుజిని ఇది తయారు చేస్తుంది. ఈ పక్కల యొక్క ప్రతి దాని మీద ఒక భారీ పిస్టాక్ లేదా వంపు చేయబడిన వంపు మార్గం ఇంకా ఒకే పోలిక కలిగిన 2 ద్వార బంధాలతో ఇవాన్, వంపు చేయబడిన బాల్కనీలు ఏదో ఒక వైపున పెట్టబడి ఉన్నాయి. పేర్చబడిన పిస్టాక్ల ఉద్దేశం చాంఫెర్ చేయబడిన మూలల స్థలాల మీద నకలుగా చేర్చబడటం. భవనం యొక్క రూపకల్పన అన్ని వైపులా సంపూర్ణంగా సమవిభక్తంగా ఉంటుంది. 4 మినార్లు సమాధికి చట్రంగా ఉన్నాయి. చాంఫెర్ మూలలకు ఇవి అభిముఖంగా ఉంటూ ప్రతి ఒక్కటి పునాది మట్టం యొక్క మూలలలో ఉన్నాయి. ప్రధాన గదిలో ఉన్న ముంతాజ్ మహల్, షాజహాన్ యొక్క సమాధిరాళ్లు నకిలీవి. అసలైన సమాధులు ఇంకా దిగువ భాగాన ఉన్నాయి. సమాధి ఎగువన ఉన్న పాలరాయి గోపురం ఆకట్టుకునే అతిముఖ్యమైన ఆకృతి. ఇది 35 మీటర్లు పొడవుతో, పునాదితో సమానమైన పొడవును కలిగి ఉంది. 7 మీటర్ల ఎత్తుగల స్తూపాకార డ్రమ్ మీద ఆకర్షణీయంగా కూర్చబడింది. దీని ఆకారం వలన తరచుగా ఈ గోపురం ఉల్లిపాయ గోపురం లేదా అమృత్ జామ గోపురం అని పిలువబడుతుంది. పైభాగం నేలంబో నుసిఫే తామర పుష్పం ఆకారంలో రూపకల్పన చేయబడింది.
ఇది కూడా దీని ఎత్తుకు తగిన విధంగా ఉంటుంది. డోమ్ ఆకార మూలలలో ఉన్న 4 అతి చిన్న డోమ్ గల ఛత్రీస్ చవికెలు చే దీని ఆకారానికి మరింత ఆకర్షణను చేకూర్చుతున్నాయి, ప్రధాన డోమ్కు ఉల్లిపాయ ఆకారానికి కారణమవుతున్నాయి. వాటి స్తంభాల ఆధారాలు సమాధి యొక్క పై కప్పు వరకు తెరవబడి అంతర్భాగాలకు వెలుగునిస్తాయి. పొడవుగా ఉండి అలంకరించబడిన స్తంభాలు గుల్దస్తాస్ గోడల ఆధారాల అంచుల నుండి పొడిగించబడ్డాయి. ఇవి గోపురం యొక్క ఎత్తుకి దృశ్యపూర్వకంగా ప్రస్ఫుటిస్తాయి. నేలంబో నుసిఫెర తామర పుష్పాల భావం ఛత్రీలు, గుల్దస్తాస్ మీద పునరావృతం అవుతుంది. గోపురం, ఛత్రీలు స్వర్ణ తాపడమైన ఫినియల్ అలంకరణ కప్పుతో ఉన్నాయి. అవి పర్షియా, హిందూ అలంకరణ అంశాల మిశ్రమంగా ఉన్నాయి. ప్రధాన అలంకరణ ముందుగా స్వర్ణంతో చేయబడింది కానీ 19వ శతాబ్దం తొలి సంవత్సరాల్లో కంచు మీద స్వర్ణ తాపడంతో అసలైన దానిని పోలిన మరొకటి తయారు చేసి పెట్టారు. ఈ లక్షణం సంప్రదాయ పర్షియా, హిందూ అంశాల సమన్వయముకు చక్కని ఉదాహరణనిస్తుంది. అలంకరణలో కప్పు చంద్రుడితో ఉంటుంది. ఇది ఇస్లాంకు చిహ్నమైన ఒక భావం. దీని మొనలు స్వర్గ సంరక్షణను తెలియజేస్తాయి. ప్రధాన స్తంభంపైన ఉన్న దీని స్థానం కారణంగా చంద్రుడి యొక్క మొనలు, అలంకరింపబడ్డ కేంద్రం కలిసి ఒక త్రిశూలాన్ని సృష్టిస్తాయి. ఇది శివుడి సంప్రదాయక హిందూ చిహ్నాన్ని జ్ఞాపకం చేస్తుంది. మినార్లు ఒక్కొక్కటి 40 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉన్నాయి. వీటి సొంపు రూప శిల్పులకున్న మక్కువను తెలియజేస్తుంది. అవి పనిచేస్తున్న మినార్లలాగా రూపకల్పన చేయబడ్డాయి. మసీదుల యొక్క సంప్రదాయ అంశం, న్యూజించే ఇస్లాం మతాచారులను ప్రార్థనకు పిలువడానికి ఉపయోగపడుతుంది. గోపురాన్ని చుట్టిన 2 పనిచేసే బాల్కానీలతో ప్రతి మినార్ 3 సమ భాగాలుగా ప్రభావపూరితంగా విభజించబడుతుంది. గోపురం కప్పు వద్ద ఒక చివరి బాల్కనీ ఒక ఛత్రీతో ఉంటుంది. అది సమాధి మీద ఉన్న రూపకల్పనను ప్రతిబింబిస్తుంది. ఛత్రీలన్నీ తామర పుష్ప రూపకల్పనలతో ఉన్న ఒక స్వర్ణ తాపడ అలంకరణాన్ని పంచుకుంటాయి. కూలిపోయే అవకాశం ఉన్నందువలన మినార్లు పునాది మట్టానికి కొద్దిగా బయట నిర్మించబడ్డాయి. పొడవైన కట్టడాలను నిర్మించేటప్పుడు సంభవించే ఒక సంఘటన ఇలా చేయడం వలన గోపురాలలో ఉండే పదార్థం సమాధికి దూరంగా పడుతుంది. ఉపరితల ప్రాంత అలంకరణలను తగిన విధంగా నిర్మలం చేయడం వలన తాజ్ మహల్ బాహ్య అలంకరణలు మొఘల్ నిర్మాణ శాస్త్రాలలో అతి చక్కనైనవిగా కనుగొనబడ్డాయి. స్టక్కో, రాళ్లను పొదగడం లేదా చెక్కడం, రంగు వేయడం మొదలైన వాటితో అలంకరణ అంశాలు సృష్టించబడ్డాయి. మానవాకృతితో ఉండే శిల్పాల రూపాల మీద ఉన్న ఇస్లాం నిషేధంతో అలంకరణ అంశాలు నగిషీరాత సంగ్రహ రూపాలుగా లేదా మొక్కల రూప భావాలుగా ఉన్నాయి. ఈ కట్టడం అంతటా ఖురాన్ నుండి సంగ్రహించిన మార్గ సూత్రాలను అలంకరణ అంశాలుగా వినియోగించారు. ఈ మార్గ సూత్రాలు అమానత్ ఖాన్ చే ఎంపిక చేయబడినట్టుగా ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ వాక్యాలు తీర్పు యొక్క భూమికలను ఈ క్రింది వాటితో ప్రస్తావిస్తున్నాయి. సూరా 91 సూర్యుడు, సూరా 112 విశ్వాసం యొక్క స్వచ్ఛత, అల్ ఫజ్ సూరా 89 దిన విరామం ఉదయం, సూరా 93 ఉదయకాంతి, సూరా 95 అంజీర్, సూరా 94 ఓర్పు, సూరా 36 యాసీన్, సూరా 81 అంత్యదినం, సూరా 82 బీటలు, సూరా 84 ఖండన, సూరా 98 విస్పష్ట ప్రమాణం, సూరా 67 విశ్వ సార్వభౌమత్వం, సూరా 48 విజయం, సూరా 77 ముందు పంపబడినవి, సూరా 39 బృందాలు. మహాద్వారం మీద ఉన్న నగీషిరాతో ఆత్మ, నువ్వు నిశ్చలంగా ఉన్నావు, దేవుని దగ్గరకి తిరిగి వెళ్ళి ఆయనతో ప్రశాంతంగా ఉన్నావు, ఆయన నీ ఎడల ప్రశాంతంగా ఉన్నాడు అని తెలుపుతుంది. ఈ నగీషిరాత పర్షియా నగీషీ చిత్రకారుడు అబ్దుల్ హక్చే సృష్టించబడింది. ఇతను ఇరాన్లో షిరాజ్ నుండి 1609 భారతదేశానికి వచ్చాడు. మిరుమిట్లు గొలిపే నైపుణ్యానికి బహుమతిగా అతనికి అమానత్ ఖాన్ అనే బిరుదునివ్వడానికి షాజహాన్ సభ చేశాడు. గోపురం లోపల కింద భాగంలో ఖురాన్ సూత్రాలకి దగ్గరలో కొన్ని వాక్యాలు ఈ విధంగా చెక్కబడ్డాయి. అల్పుడు అమానత్ ఖాన్ షిరాజీచే వ్రాయబడ్డాయి. పచ్చ లేదా నల్లరాయి తయారీతో ఎక్కువ నగీషిరాతలు అలంకారిక తులుత్ లేదా సులుస్ లిపిలో కూర్చబడి తెల్ల పాలరాయి పలకలో పొదగబడ్డాయి. కింద నుండి చూసినప్పుడు వక్రంగా కనిపించడాన్ని తగ్గించడం కోసం ఎత్తైన ప్రాంతాలలో ఉన్న పలకల మీద కొంచెం పెద్ద అక్షరాలను వాడారు. సమాధిలో ఉన్న ఖాళీ సమాధుల మీద కనుగొన్న నగీషీ వ్రాత ప్రత్యేకంగా సవిస్తారంగా ఇంకా సున్నితంగా ఉంది. సంగ్రహ రూపాలు అన్ని చోట్ల వినియోగించబడ్డాయి. ముఖ్యంగా పునాది మట్టం, మినార్లు, ప్రవేశ ద్వారం, మసీదు, జవాబ్ మీద ఉన్నాయి. సమాధి ఉపరితలాల మీద ఇవి కొంచెం తక్కువగా ఉన్నాయి. విస్తరించిన గుణోత్తర రూపాలను సృష్టించడానికి గోపురాలు
ఇసుకరాయి కట్టడాలను ఛేదిత చిత్రాల యొక్క ఆభరణ విచిత్రమైన పనితో తయారు చేశారు. హేరింగ్బోన్ పొదగడాలు చేరికగా ఉన్న చాలా అంశాల మధ్య స్థలాన్ని విశదీకరిస్తాయి. ఇసుకరాయి కట్టడాలలో తెల్ల పొదగడాలు, ముదర లేదా నలుపు తాపడాలు తెల్ల పాల రాళ్ల మీద వినియోగించబడ్డాయి. విస్తారమైన సంక్లిష్టత కలిగిన గుణోత్తర భూమికలను సృష్టించడానికి పాలరాయి భవనాల యొక్క సున్నం పూసిన ప్రాంతాలు వేరువేరు రంగులతో చిత్రించబడ్డాయి. నేలలు, కాలిబాటలు కోసం వేరువేరుగా ఉన్న పలకలు లేదా రాళ్ల కూర్పు నమూనాలను వాడారు. సమాధి గోడల కింద భాగాలలో తెల్ల పాలరాయి నిర్మాణ శాస్త్రం, డాడోలు ఉన్నాయి, అవి పుష్పాలు, ద్రాక్ష తీగల యొక్క చిత్రణను వాస్తవ శిల్పకళా నైపుణ్యంతో చెక్కబడి ఉన్నాయి. పాలరాయిలో చెక్కడం, డాడో చట్రాలు, వంపుదారి వద్ద ఉండే వంపుల మధ్య స్థలం పిట్రాదురతో అలంకరించబడిన అత్యంత సొగసైన పొదగడాలులో ఉన్న అద్భుతాన్ని మెరుగుపరచడం ద్వారా దాదాపుగా జ్యామితీయ ద్రాక్ష తీగలు, పుష్పాలు, ఫలాలు ప్రస్ఫుటించాయి. పసుపు పాలరాయిలో పొదగబడిన పచ్చ, ఎరుపు రాళ్లు మెరుగుపరచబడి గోడల యొక్క ఉపరితలం మీద విడవబడ్డాయి. తాజ్ మహల్ లోపల గది అలంకరణ సంప్రదాయ అలంకరణ అంశాల కన్నా చాలా ముందడుగు వేసింది. ఇక్కడ పొదుగు నైపుణ్యం పిట్రాదుర కాదు గాని లాపిడే రత్న సంబంధ, రత్నం ఖచ్చితాలతో చేసినట్లుగా ఉంది. లోపలి గది రూపకల్పన ప్రతి ద్వారం నుండి లోపలికి తెరచుకుంటూ ఒక అష్టభుజిగా ఉంది. అయినప్పటికీ దక్షిణం వైపు ఉద్యానవన ముఖంగా ఉన్న ఒక ద్వారం మాత్రమే వినియోగించబడింది. లోపలి గదులు 25 మీటర్లు పొడవు కలిగి నకిలీ అంతర గోపురం కప్పు సూర్యుడి భావంతో అలంకరించబడింది. 8 పిస్టాక్ వంపులు నేల స్థాయిని, బాహ్య సున్నాగా ఉన్న స్థలాన్ని విశదీకరిస్తాయి. గోడ మధ్య దారిలో ప్రతి కింద పిస్టాక్ రెండవ పిస్టాక్ను తన పైన కలిగి ఉంటుంది. బాల్కనీలు లేదా వీక్షణ ప్రాంతం నుండి 4 మధ్య ఎగువ వంపులు, ప్రతి బాల్కనీ యొక్క బాహ్య కిటికీ పాలరాయితో చెక్కబడిన ఒక సంక్లిష్ట తెర లేదా జాలీని కలిగి ఉన్నాయి. బాల్కనీ తెరల నుండి ప్రవేశిస్తున్న వెలుగుతో పాటు తెరవబడి ఉన్న పై కప్పుల నుండి కూడా వెలుగు లోపలికి ప్రవేశిస్తుంది. ఇవి మూలలలో ఛత్రీలుతో మూయబడి ఉన్నాయి. ప్రతి గది గోడ ఉన్నతమైన డాడో శిల్పకళా నైపుణ్యంతో అలంకరించబడింది. సంక్లిష్ట రత్న సంబంధ పొదగడాలు, నిర్మల నగీషీ వ్రాతలతో పలకలు, వాటి రూపకల్పన అంశాలు కట్టడం యొక్క బయటి భాగాల అంతటా ప్రతిబింబిస్తాయి. ఖాళీ సమాధులకు హద్దులుగా అష్టభుజాల పాలరాయి తెర లేదా జాలి ఉన్నాయి. ఇవి 8 పాలరాయి పలకలతో సంక్లిష్ట సున్నాగా రంధ్రాలు చెక్కబడి ఉన్నాయి. మిగిలిన ఉపరితలాలు అత్యంత సున్నితంగా రత్నఖచితం చేయబడి చుట్టబడిన ద్రాక్ష తీగలు, ఫలాలు, పుష్పాలు రూపాలను తయారు చేస్తాయి. ముస్లిం సంప్రదాయం సమాధిని అలంకరణ చేయడం నిషేధిస్తుంది, కనుక లోపలి గది కింద భాగంలో ఒక సాదా సమాధిలో ముంతాజ్, షాజహాన్లను ఉంచారు. వారి ముఖాలు కుడి వైపుకు అనగా కిబ్లా మక్కా దిశగా తిప్పబడి ఉన్నాయి. ముంతాజ్ మహల్ యొక్క ఖాళీ సమాధి సరిగ్గా లోపలి గది మధ్యలో ఒక దీర్ఘచతురస్రాకార పాలరాయి ఆధారం మీద 1.5 మీటర్లు వద్ద 2.5 మీటర్లుగా ఉంది. ఆధారం, నగలపేటిక రెండూ కూడా విలువైన రత్న ఖచితాలుతో తయారు చేయబడ్డాయి. పేటిక మీద నగీషీ వ్రాత పూర్వకంగా ఉన్న శాసనాలు ముంతాజ్ని గుర్తించడం, కీర్తించడం చేస్తాయి. పేటికకు ఉన్న మూత ఒక వ్రాత పలకను గుర్తు చేస్తూ తెరవబడిన దీర్ఘ చతురస్రాకారపు పెట్టెలా ఉంటుంది. షాజహాన్ ఖాళీ సమాధి ముంతాజ్ ఖాళీ సమాధి పక్కన పశ్చిమ దిక్కుగా ఉంటుంది. మొత్తం కట్టడంలో ఇది ఒక్కటే పొందిక లేకుండా కనిపిస్తుంది. అతని ఖాళీ సమాధి అతని భార్య ఖాళీ సమాధి కన్నా పెద్దది అయినా మిగిలిన అంశాలు విషయంలో పోలికను కలిగుంది. కొద్దిగా పొడవు ఎక్కువ కలిగిన ఆధారం మీద ఉన్న ఈ పెద్ద పేటిక లాపిడరీ, నగీషీ వ్రాతతో అద్భుతంగా అలంకరించబడి అతనిని గుర్తుస్తుంది. పేటిక యొక్క మూత మీద చిన్న కలం పెట్టె యొక్క ఒక సంప్రదాయ శిల్పం ఉంది. కలం పెట్టె, వ్రాత పలక మొఘల్ సంప్రదాయక అంత్యక్రియల గురుతులుగా ఉంటూ పురుషుల, స్త్రీల శవపేటికలను అలంకరిస్తూ ఉండేవి. 99 దేవుడి నామాలు నగీషీ వ్రాత శాసనాలుగా అసలైన ముంతాజ్ మహల్ యొక్క సమాధి పక్కన భాగాలు మీద కనుగొనబడ్డాయి. సమాధిలో ఇంకా ఓ ఉత్కృష్ట, ఓ దివ్యమైన, ఓ గౌరవమైన, ఓ అనన్యమైన, ఓ శాశ్వతమైన, ఓ ఉజ్వలమైన అని ఉన్నాయి. షాజహాన్ సమాధి ఒక నగీషీ వ్రాత శాసనమును ఈ క్రింది విధంగా కలిగుంది. అతను శాశ్వతమైన విందు గృహానికి 1076 హిజ్రీ సంవత్సరంలో రజబ్ నెలలో 26వ తేదీ రాత్రి వెళ్ళాడు. ఈ నిర్మాణం సుమారు 300 మీటర్ల ఒక పెద్ద చతురస్రం. దీనిని చార్ బాగ్ లేదా మొఘల్ ఉద్యానవనం అని పిలుస్తారు. ఈ ఉద్యానవనం ఎత్తైన పాదమార్గాలను వాడుతూ వాటితో ఉద్యానవనం 4 భాగాలను 16 పల్లపు పుష్పాభరణ ఉద్యానవనాలు లేదా పూల పాన్పులుగా విభజిస్తుంది.
ఒక ఎత్తైన నీటి తటాకం ఉద్యానవనం మధ్యలో ఉంటుంది. సమాధి ప్రవేశ ద్వారం మధ్య ఒక అర్ధ మార్గం ప్రతిబింబ కొలనుతో ఉత్తర దక్షిణ అక్షంల మీద ఉంటుంది. ఇది సమాధి యొక్క ఛాయను ప్రతిబింబిస్తుంది. ఎత్తైన కోనేటిని హౌజ్ కౌసర్ అని పిలుస్తారు. ముహమ్మద్కు ప్రమాణం చేయబడిన సమృద్ధి కోనేరు ప్రసక్తిగా ఇది ఉంది. మిగతా అన్ని ప్రాంతాలు చెట్లతో నిండిన భూభాగాలు, జలధారలతో ఉన్నాయి. చార్ బాగ్ రూపకల్పన పర్షియా ఉద్యానవనాలు ప్రేరణతో ముఘల్ సామ్రాజ్యపు తొలి చక్రవర్తి బాబర్ చేత భారతదేశానికి పరిచయం చేయబడింది. ఇది 4 ప్రవహించే నదుల యొక్క జన్నాకు స్వర్గం ప్రతీకగా ఉంది. పర్షియా దేశపు పరిడాయిజా నుండి ఉత్పన్నం అయిన స్వర్గ ఉద్యానవనాన్ని ప్రతిబింబిస్తుంది. దీని అర్థం ప్రాకారంతో ఉద్యానవనం. మొఘల్ కాలపు పర్షియా దివ్య జ్ఞానం ఇస్లాం వాక్యాలలో స్వర్గం 4 ప్రవహించే నదుల సమృద్ధి యొక్క ఒక ఊహాత్మక ఉద్యానవనంగా వర్ణించబడింది. ఈ నదులు నీటి బుగ్గ నుండి లేదా పర్వతం మీద నుండి ప్రవహిస్తూ ఉద్యానవనాన్ని ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పులుగా విభజిస్తుంది. చాలా మొఘల్ చార్బాగ్లు దీర్ఘచతురస్రాకారంగా ఉంటూ మధ్యలో సమాధి లేదా మంటపంతో ఉన్నాయి. తాజ్ మహల్ ఉద్యానవనం ఈ ముఖ్యమైన అంశం విషయంలో అసాధారణంగా ఉంది. దీనిలో సమాధి ఉద్యానవనం చివరిలో ఉంది. యమునా నదికి మరొక వైపున మహ్తాబ్ బాగ్ లేదా చంద్రకాంతి ఉద్యానవనం కనుగొనబడటంతో భారతీయ పురావస్తు అవలోకన తన వివరణలో యమునా నది ఉద్యానవనాల రూపకల్పనలతో వ్యవస్థీకరించుకుంది. సర్గపు నదుల్లో ఒకదాని వలె భావించబడింది అని తెలిపింది. ఈ ఉద్యానవనానికి షాలిమార్ ఉద్యానవనాల జమ్మూ, కాశ్మీర్కు మధ్య ఉన్న నిర్మాణపరమైన పోలికల వలన ఇవి ఒకే రూపకర్త అలీ మర్దన్చే రూపకల్పన చేయబడ్డాయేమో అనిపిస్తుంది. తొలి రోజులలో ఇక్కడ విస్తారమైన గులాబీలు, మెట్ట తామర పువ్వులు, పండ్ల చెట్లతో పాటు అపరిమిత కూరగాయలున్నట్లు వర్ణించబడింది. మొఘల్ సామ్రాజ్యం తిరస్కరించబడినట్టే ఉద్యానవన సంరక్షణ కూడా తిరస్కరించబడింది. బ్రిటిషు సామ్రాజ్య కాలంలో తాజ్ మహల్ నిర్వహణను బ్రిటిషు ప్రభుత్వం చేపట్టినప్పుడు దాని భూదృశ్యాన్ని లండన్ యొక్క పచ్చికలను పోలిన విధంగా మార్చివేశారు. తాజ్ మహల్కు 3 వైపులా క్రెనేలుషన్ యుద్ధ సామాగ్రి నిండిన ఎరుపు ఇసుకరాయి గోడలున్నాయి. ఒక వైపు మాత్రం నది ఉంది. గోడలకు బయట చాలా సమాధులున్నాయి. వాటిలో షాజహాన్ యొక్క ఇతర భార్యలు, ముంతాజ్ యొక్క ప్రియసేవకి సమాధి కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు ప్రాథమికంగా ఎరుపు ఇసుక రాయితో కూర్చబడి, మొఘల్ల చిన్న సమాధుల యుగానికి చిహ్నంగా ఉన్నాయి. గోడల యొక్క లోపల వైపు ఉద్యానవన ముఖంగా శాలలు ఉన్నాయి. ఇది హిందూ దేవాలయాల యొక్క చిహ్న లక్షణ సున్నా. తరువాతి కాలంలో ఇది మొఘల్ మసీదులలో సంస్థీకరించబడింది. గోడ అక్కడక్కడ గోపుర ఛత్రీలతో ఉంటుంది. చిన్న భవనాలు వీక్షణ ప్రాంతాలను లేదా సంగీత గృహాలు వంటి పహారా గోపురాలతో ఉన్నాయి. ప్రస్తుతం ఇది పురావస్తు ప్రదర్శనశాలగా వినియోగించబడుతుంది. ప్రధాన ప్రవేశ మార్గం దర్వాజా తొలి చక్రవర్తుల మొఘల్ నిర్మాణాల పాలరాయి యొక్క స్మారక నిర్మాణ కట్టడాన్ని గుర్తుకు తెస్తుంది. వీటి వంపుదారులు సమాధుల వంపుదారులను ప్రతిబింబిస్తాయి. వీటి పిష్టాక్ వంపులు నిగీషీ వ్రాతతో సంస్థీకరించబడి సమాధిని అలంకరించాయి. ఇది శిల్పకళా నైపుణ్యం, పిట్రాదురలను వినియోగించి పుష్పసహిత భావాలతో అలంకరించింది. కట్టడం యొక్క ఇతర ఇసుకరాయి భవనాలలో ఉన్నట్టుగానే వర్తులాకార లోకపు గోడలు గుణోత్తర రూపకల్పనలతో విస్తరించబడ్డాయి. కట్టడం యొక్క చాలా చివరన 2 మహా ఎర్ర ఇసుకరాయి భవనాలు సమాధికి తెరువబడి ఉన్నాయి. వాటి వెనుక భాగాలు పశ్చిమ, తూర్పు గోడలకు సమాంతరంగా ఉన్నాయి. 2 భవనాలు ఒకదానిని మరొకటి చక్కగా పోలి ఉన్నాయి. పశ్చిమ భవనం ఒక మసీదుగా మరొకటి జవాబ్గా సమాధానం ఉన్నాయి. వాటి ప్రాథమిక ప్రయోజనం నిర్మాణశాస్త్ర తుల్యత అయినా కూడా అవి అతిథి గృహాలుగా వినియోగించబడ్డాయి. జవాబ్లో మిహ్రాబ్ కలిగి ఉండకపోవడం ఈ 2 భవనాల మధ్య విలక్షణతలు. మసీదు నేలలు నల్ల పాలరాయిలో 569 ప్రార్థన రూపు రేఖలను పొదిగుండగా జవాబ్ యొక్క నేలలు జ్యామితీయ రూపకల్పనలు కలిగున్నాయి. మసీదులలో పొడవైన గది యొక్క ప్రాథమిక రూపకల్పన 3 గోపురాలచే అధిగమించబడింది. ఇవి షాజహాన్చే కట్టబడ్డ ఇతర మసీదులను పోలి ఉన్నా మరీ ముఖ్యంగా అతనిచేతే నిర్మించబడ్డ మస్జిద్ ఎ జహాన్ నుమా లేదా జామా మస్జిద్ ఢిల్లీలను పోలి ఉన్నాయి. ముఖ్య పవిత్ర స్థానంతో, ఏదో ఒక వైపు కొద్ది పోలికలతో పవిత్ర స్థానంలాగా ఉండే వాటితో ఆ కాలపు మొఘల్ మసీదుల పవిత్ర స్థానం గది 3 ప్రాంతాలుగా విభజించబడింది. తాజ్ మహల్ వద్ద ప్రతి పవిత్ర స్థానం మీద పెద్ద వర్తులాకార గోపురం తెరువబడి ఉంటుంది. 1643లో ఈ బాహ్య భవనాల నిర్మాణం పూర్తి అయింది. ప్రాకార నగరం ఆగ్రాకు దక్షిణం వైపున ఉన్న ఒక స్థల భాగం మీద తాజ్ మహల్ నిర్మించబడింది. షాజహాన్ ఈ స్థలం కోసం మహారాజు జై సింగ్కు ఆగ్రా మధ్యలో బదులుగా ఒక పెద్ద స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు.
నీరు చిమ్మడాన్ని తగ్గించడం కోసం స్థూలంగా 3 ఎకరాల ప్రాంతాన్ని తవ్వి మట్టితో నింపారు, ఆ స్థలాన్ని నదీ తీరానికి 50 మీటర్లు ఎత్తు చేశారు. సమాధిని పునాది సాంకేతిక శాస్త్రం ఉంచడం కోసం సమాధి ప్రాంతంలో నూతులు తవ్వి రాళ్లతో నింపారు. వెదురు బదులుగా ఒక బ్రహ్మాండమైన ఇటుక సారువను సమాధి ఎత్తులో పనివాళ్లు నిర్మించారు. సారువ అతి పెద్దదిగా ఉండటం వల్ల దానిని కూల్చి వేయడానికి సంవత్సరాలు పడుతుందని ప్రధాన పనివాళ్లు అనుకునేవాళ్లు. ఎవరైనా సరే ఆ సారువ నుండి ఇటుకలను తీసుకోవచ్చని షాజహాన్ శాసనం చేసినట్టు తెలుస్తుంది. దానితో అది ఒక్క రాత్రిలోనే పనివాళ్లతో కూల్చి వేయబడింది. 15 కిలోమీటర్ల దృఢమైన రహదారి నిర్మాణ ప్రాంతానికి పాలరాయి, సరుకుల రవాణా చేయడం కోసం నిర్మించబడింది. ప్రత్యేకంగా తయారు చేయబడ్డ బండ్ల మీద దిమ్మలు 20 లేదా 30 ఎద్దుల జట్ల చేత లాగబడ్డాయి. కోరుకున్న స్థానాలకు దిమ్మలను ఎత్తడానికి ఒక విస్తరించబడిన పోస్ట్ బీమ్ అనే లాగే వ్యవస్థ వినియోగించబడింది. నది నుండి నీళ్లు ఒక తిత్తిల శ్రేణి ద్వారా తీసుకురాబడి జంతు శక్తితో నడిచే ఒక తాడు, బకెట్ యంత్రాంగంతో ఒక పెద్ద తటాకంలోకి, ఒక పెద్ద పంపిణీ తటాకంలోకి ఎత్తబడతాయి. అవి 3 సహాయక కోనేరులలోకి విడుదల అయ్యి, అక్కడ నుండి గొట్టాల ద్వారా కట్టడానికి వెళ్తాయి. స్థూలంగా పునాది మట్టం, సమాధి నిర్మాణం పూర్తి కావడానికి 12 సంవత్సరాలు పట్టింది. కట్టడం యొక్క మిగతా భాగాలు పూర్తి కావటానికి మరొక 10 సంవత్సరాలు పట్టింది. అవి వరుసగా మినారు, మసీదు, జవాబ్, ప్రవేశ ద్వారం. కట్టడాన్ని వివిధ దశలలో నిర్మించడం వల్ల పూర్తి కావడం తేదీ మీద వివిధ అభిప్రాయాలు ఉండేవి. ఉదాహరణకి సమాధి తప్పనిసరిగా 1643కు పూర్తి కావలసి ఉంది, కాని కట్టడం మీద ఉన్న మిగతా పని తరువాత కూడా సాగింది. కాలాన్ని బట్టి ఉన్న ఖర్చులను అంచనా వేయడంలో ఉన్న కష్టాల వల్ల నిర్మాణపు ఖర్చును అంచనా వేయడంలో భేదాలు ఉన్నాయి. అప్పటి కాలానికి అయిన మొత్తం ఖర్చును 32 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. భారతదేశంలో అన్ని ప్రాంతముల నుండి, ఆసియా ప్రాంతాల నుండి తెచ్చిన సరుకులను తాజ్ మహల్ నిర్మాణంలో వినియోగించారు. 1000 కన్నా ఎక్కువ ఏనుగులను భవన నిర్మాణ సరుకులను చేరవేయడానికి వినియోగించారు. రాజస్థాన్ నుండి స్వచ్ఛమైన తెల్ల పాలరాయి, పంజాబ్ నుండి పచ్చ, చైనా నుండి పచ్చ, స్ఫటికం తీసుకువచ్చారు. టిబెట్ నుండి మణి, ఆఫ్ఘనిస్తాన్ నుండి వైఢూర్యం, శ్రీలంక నుండి నీలం, అరేబియా నుండి ఎరుపు రాయి తీసుకురాబడ్డాయి. 28 రకాల రత్నాలు, రత్నఖచితాలు తెల్ల పాలరాయిలో పొదగబడ్డాయి. 20,000 మంది పని వారిని ఉత్తర భారతదేశం నుండి నియమించారు. బుఖారా నుండి శిల్పులు, సిరియా, పర్షియా నుండి నగీషీ వ్రాతకారులు, దక్షిణ భారతదేశం నుండి చెక్కుడు పనివారు, సిస్టాన్, బలూచిస్తాన్ నుండి రాతిని కోసేవారు, ఒక గోపురపు నిర్మాణ నిపుణుడు, ఇంకా 37 మందితో ఒక సృజనాత్మక సంఘాన్ని ఏర్పాటు చేసిన ఒక పాలరాయి పుష్పాలు చెక్కేవాడు కూడా ఉన్నారు. తాజ్ మహల్ నిర్మాణంలో పాలు పంచుకున్నవారిలో కొంతమంది: ఇస్మాయిల్ ఆఫాందీ అలియాస్ ఇస్మాయిల్ ఖాన్ ఒట్టోమన్ సామ్రాజ్యం ప్రధాన గోపురం రూపకర్త. ఉస్తాద్ ఇసా ముహమ్మద్ ఎఫ్ఎండి, పర్షియా ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క కోకా మిమార్ సినాన్ ఆగాచే శిక్షణ పొంది నిర్మాణ రూపకల్పనలలో అతను పోషించే కీలక పాత్ర వల్ల గుర్తింపు పొందాడు. బెనరూస్, పర్షియా నుండి పురు పర్యవేక్షక వాస్తు శిల్పిగా నియమించబడ్డాడు. కాజిం ఖాన్, ఒక లాహోర్ స్థానికుడు ఫినియల్ స్వర్ణపోతదారుడు. చిరంజిలాల్, ఢిల్లీ నుండి వచ్చిన ఒక రత్న సంబంధ ప్రధాన శిల్పి, మొజాయిక్ నిపుణుడు. షిరాజ్, ఇరాన్ నుండి అమానత్ ఖాన్ ప్రధాన నగీషీ వ్రాతకారుడు. ముహమ్మద్ హనీఫ్ రాతి పని పర్యవేక్షకుడు. షిరాజ్ యొక్క మీర్ అబ్దుల్ కరీం, ముక్కరిమాత్ ఖాన్ దినసరి నిర్మాణం యొక్క ఆర్థిక నిర్వహణను నిర్వర్తించారు. తాజ్ మహల్ నిర్మాణం పూర్తి అయిన తరువాత కొద్ది కాలానికే అతని కొడుకు ఔరంగజేబు షాజహాన్ను సామ్రాజ్యాధికారం నుండి తొలగించి ఆగ్రా కోటకు దగ్గరలో గృహ నిర్బంధన చేశాడు. షాజహాన్ మరణించడంతో సమాధిలో అతన్ని భార్య పక్కనే పూడ్చిపెట్టారు. 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి భవనంలో చాలా భాగాలకు మరమ్మతులు అవసరం అయ్యాయి. 1857 భారత విప్లవం కాలంలో బ్రిటిష్ సైనికులు, ప్రభుత్వ అధికారులు తాజ్ మహల్ను చెడగొట్టారు. దాని గోడల నుండి రత్నఖచితాలను, వైడూర్యాలను పెరికి వేశారు. 19వ శతాబ్దం చివరలో యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ వైస్రాయ్ జార్జ్ నథానియేల్ కర్జన్, కేడల్స్టన్ యొక్క 1వ మార్కస్ కర్జన్ ఒక మహా పునర్నిర్మాణ పథకాన్ని తాజ్ మహల్ కోసం ఆదేశించాడు. అది 1908 సంవత్సరానికి పూర్తి అయింది. కైరో మసీదులో ఉన్న దానిని పోలిన మరొక పెద్ద దీపాన్ని లోపల గదిలో తయారు చేయించాడు.
ఈ కాలంలో తాజ్ మహల్ ఉద్యానవనం బ్రిటిష్ శైలి పోలి ఉండే పచ్చికలుగా మార్చబడి ఈ రోజుకు కూడా అవే ఉన్నాయి. 1942లో జర్మన్ లఫ్ట్వే ఆ తరువాత సార్వభౌమ జపాన్ నౌకదళ వాయుసేవ, జపాన్ వైమానిక దళంల నుండి దాడులను ఊహించి ప్రభుత్వం ఒక సారువను నిలబెట్టింది. 1965, 1971 నాటి భారత-పాకిస్తాన్ యుద్ధాలులో బాంబు వైమానికులను తప్పుదారి పట్టించడం కోసం సారువను వాడారు. ఇటీవలి కాలంలో తాజ్ మహల్కు భయాలు యమునా నది పర్యావరణ కాలుష్యం, మధుర నూనె శుద్ధి కర్మాగారం వల్ల వచ్చే ఆమ్ల వర్షం నుండి వచ్చాయి. వీటిని భారత అత్యున్నత న్యాయస్థానం వ్యతిరేకించింది. కాలుష్యం తాజ్ మహల్ను పసుపు రంగులోకి మార్చసాగింది. కాలుష్యాన్ని అదుపులో పెట్టడానికి భారత ప్రభుత్వం తాజ్ అసమ చతుర్భుజ మండలాన్ని టీటీసిడ్ తయారు చేసింది. స్మారక భవంతి చుట్టూ 10,400 చతురస్ర కిలోమీటర్లు 4,015 చతురస్ర మైళ్లు పరిధిలో ప్రసరణ ప్రమాణాలు నిక్కచ్చిగా అమలు అవుతాయి. 1983లో తాజ్ మహల్ యునెస్కోచే ప్రపంచపు పూర్వ సంస్కృతి చిహ్న ప్రదేశంగా పేరు పొందింది. ప్రపంచంలో తాజ్ మహల్ అంత అందమైన కట్టడం ఇంకోటి లేదనడంలో సందేహం లేదు. తాజ్ మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక, అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది. తాజ్ మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపక చిహ్నంగా కట్టించాడని చెప్పుకుంటాం. ముంతాజ్ మహల్ షాజహాన్ మూడో భార్య. ఆమె తన 14వ సంతానం అయిన గౌహరా బేగానికి జన్మనిస్తూ నరకయాతన అనుభవిస్తున్న ఆఖరి దశలో షాజహాన్ను ప్రపంచంలో ఇంతకంటే అందమైన భవనం ఇంకేదీ లేదు అనిపించేలా అద్భుతమైన సమాధిని తనకోసం కట్టించమని అడిగిందని, ఆమె చివరి కోరిక తీర్చేందుకు షాజహాన్ తాజ్ మహల్ కట్టిండనే కథనం ప్రచారంలో ఉంది. 2 లక్షల మంది విదేశీయులతో పాటు 2 నుండి 4 లక్షల సందర్శకులను తాజ్ మహల్ ప్రతి సంవత్సరం ఆకర్షిస్తుంది. ఎక్కువ మంది పర్యాటకులు అక్టోబరు, నవంబరు, ఫిబ్రవరి చల్లని నెలలలో సందర్శిస్తారు. కాలుష్య వాహన సంచారం కట్టడం దగ్గరకు అనుమతించబడదు. పర్యాటకులు వాహనాలు నిలిపే స్థలం నుండి నడచి లేదా విద్యుత్ బస్సులో గాని తాజ్ మహల్ను చేరాలి. ఖవస్పురాస్ ఉత్తర పల్లె ప్రాంతాలు ప్రస్తుతం పునర్నిర్మించబడి ఒక కొత్త సందర్శన ప్రాంతంగా ఉంది. తాజ్కు దక్షిణం వైపున తాజ్ గంజి లేదా ముంతజాబాద్గా ఉన్న ఒక చిన్న పట్టణం నిజానికి ప్రయాణిక సమూహ విశ్రాంతి సత్రాలు, అంగడి వీధి ప్రాంతంగా తయారు చేయబడి సందర్శకుల, పనివారికి సేవలు అందించేవి. పర్యాటక గమ్యాల జాబితాలు తరచుగా తాజ్ మహల్ విషయాలను చెప్తాయి. ఇంకా ఆధునిక ప్రపంచపు 7 వింతలు కోసం చెప్పే వాటిలో, ఇటీవలే జరిగిన ఎన్నికలో 100 మిలియన్ల ఓట్లుతో ఎన్నిక చేయబడిన ప్రపంచ నూతన 7 వింతలులో కూడా ఈ విషయాలు ఉన్నాయి. పాలరాతి అద్భుతం తాజ్మహల్కు కాలుష్యానికి తోడు జనసందోహమే ఇప్పుడు తాజ్మహల్కు భారం కానుంది. తాజ్మహల్ లోపల షాజహాన్, ముంతాజ్మహల్ల సమాధులున్న ప్రాంతం చాలా ఇరుకైనది. వీరి ఉరుసు సందర్భంగా వీటిపై చాదర్ కప్పే నిమిత్తం వేలాది మంది లోపలికొస్తారు. ఒత్తిడి విపరీతమైపోయి పునాదులు దెబ్బతింటున్నాయట. మైదానాలు ఉదయం 6 నుండి సాయంత్రం 7 గంటల వరకు వారం అంతా తెరచి ఉంటాయి. అయితే శుక్రవారం మసీదు ప్రార్థనల కోసం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు తెరవబడినప్పుడు మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. శుక్రవారాలు, రంజాన్ మాసంలో మినహా మిగతా అన్ని పౌర్ణమి రోజులు ఇంకా దానికి 2 రోజుల ముందు, తరువాత 2 రోజులు కట్టడాన్ని రాత్రి వీక్షణం కోసం అనుమతిస్తారు. పురాణ గాథలు. నిర్మాణ కాలం నుండి ఈ భవనం ఒక ఉత్తమ శ్రేణి సాంస్కృతిక, భౌగోళిక ఆశ్చర్యకర వనరుగా ఉంది. ఇంకా ఈ స్మారక భవంతికి సాహిత్య నిర్ధారణలు వ్యక్తిగతంగా, భావోద్వేగ ప్రతిస్పందనలు కూడా క్రమం తప్పకుండా వచ్చాయి. ఒక దీర్ఘకాల కల్పనగా షాజహాన్ సమాధిని నల్ల రాయితో యమునా నది వద్ద నిర్మించాలని ఆలోచించాడని ఉంది. ఈ ఆలోచన 1665లో ఆగ్రాను సందర్శించిన ఒక యూరోపు దేశ జీన్ బాప్టిస్టే టవెర్నియర్ యొక్క చిత్రమైన రచనల నుండి వచ్చింది. దీని ప్రకారం షాజహాన్ తన కొడుకు ఔరంగజేబుచే తాజ్ మహల్ కట్టడం పూర్తి కాకముందే తొలగించబడ్డాడు. ఈ పురాణ గాథను చంద్రకాంతి ఉద్యానవనం మహతాబ్ బాగ్ నదీ ప్రాంతంలో ముక్కలుగా ఉన్న నల్ల రంగు పాలరాయి సాక్షిగా నిలిచింది. ఏదేమైనా 1990లలో జరిగిన త్రవ్వకాల్లో అవి నల్లగా మారిన తెల్ల రాళ్లని కనుగొన్నారు. నల్ల సమాధి యొక్క మూలాల కోసం మరింత నమ్మదగిన సిద్ధాంతం 2006లో పురావస్తు పరిశోధకులచే ప్రదర్శించబడింది. వారిచే చంద్రకాంతి ఉద్యానవనంలో కొలను భాగం తిరిగి నిర్మించబడింది. సమాధితో యోగ్యమైన షాజహాన్ యొక్క ఆలోచన నిమగ్నత, కొలను స్థానంతో తెల్ల సమాధి యొక్క ఒక నల్ల ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలు లేకపోయినా తరచుగా భయంకరమైన విషయాలు, మరణాలు, చిన్న భిన్నమైపోవడాలు,
అంగచ్ఛేదనాలు మొదలైనవి షాజహాన్ సమాధి నిర్మాణంలో పాలు పంచుకున్న అనేక మంది నిర్మాణ శిల్పులు, పనివాళ్ల మీద జరిపించినట్టు కల్పనలు ఉన్నాయి. కొన్ని కథలు నిర్మాణపు పనిలో పాలు పంచుకున్న వాళ్ళు అటువంటి మరొక కట్టడ నిర్మాణంలో ఉండకుండా ఒప్పందం మీద సంతకం పెట్టినట్టు చెప్తాయి. ఈ రకమైనవి ఇతర ప్రఖ్యాతమైన భవనాల విషయాలలో కూడా చాలా ఉన్నాయి. 1830లో భారత గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ తాజ్ మహల్ను పడగొట్టి ఆ పాలరాళ్లను వేలం వేయాలనుకున్నాడని చెప్పే దానికి కూడా సాక్ష్యం లేదు. బెంటింక్ జీవిత కథ రచయిత జాన్ రోసెల్లి ఈ కథ బెంటింక్ ఆగ్రా కోట యొక్క పారవేయబడిన పాలరాళ్లను నిధుల సేకరణ కోసం విక్రయించినప్పుడు పైకొచ్చిందని చెప్పాడు. 2000లో తాజ్ మహల్ హిందూ రాజుచే కట్టబడింది అని నిర్ధారించాలని పురుషోత్తం నగేషోక్తి ఓక్ చేసిన ఒక విన్నపాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం త్రోసిపుచ్చింది. తాజ్తో పాటు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఇతర కట్టడాలు ముస్లిం సుల్తానుల ముందు రోజుల ఆక్రమితాలుగా ఓక్ భావించాడు కనుక అవి హిందూ మూలాలకు చెందినవని చెప్పాడు. సమాధుల మీద రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ణన ఒక కన్నీటి చుక్క చెక్కిలి మీదున్న సమయం ప్రేరణగా ఒక కావ్య కథనం కూడా దీనికి సంబంధించి ఉంది. అది సంవత్సరంలో ఒకసారి వర్షాకాలంలో ఖాళీ సమాధి మీద ఒకే నీటి చుక్క పడుతుంది. మరొక గాథ ప్రకారం ఫినియాల్ యొక్క సిలుయెట్ను కొట్టితే నీళ్లు వస్తాయి అని ఉంది. ఈ రోజులలో సిలుయెట్ చుట్టూ విరిగిన గాజులను అధికారులు కనుగొంటున్నారు.